వర్తమానంలో జీవించడం చాలా అవసరం. మనకి గడిచిపోయిన కాలము, గడవాల్సిన కాలము, భవిష్యత్తు, అలాగే వర్తమానం 3 కాలాల్లో ఉంటూ ఉంటాం. ఇందులో ముఖ్యమైన భాగం ఏది అన్నట్లయితే వర్తమానము అని చెప్పాలి. వర్తమానంలో జీవించడం అంటే నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఏ పాత్రలో ఉన్నావో ఆ పాత్రలో జీవించడం. ఆ సన్నివేశానికి తగినట్లుగా ఉండడం. ఆ వాతావరణానికి తగినట్లుగా నువ్వు మారగలగడం. అలా ఉండగలగడం. అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించగలగడం. అది వర్తమానంలో జీవించడం అని చెప్పాలి. ఒక విద్యార్థిని తీసుకుంటే, విద్యార్థి తరగతిలో ఉన్నట్లయితే, తరగతి అతని వర్తమానం. కాబట్టి అతను తరగతిలోనే జీవించాల్సి ఉంటుంది. అంటే మనసా వాచా కర్మణ తరగతిలోనే ఉండి తీరాలి. ఆ తరగతి గదిని దాటి అతని మనసు బయటికి విహరించడానికి వీల్లేదు. ఆ సర్వశక్తులు తరగతి గదికే కేంద్రీకరించబడి ఉండాలి. లెక్చరర్ వచ్చి పాఠాలు చెబుతున్నప్పుడు దృష్టి పాఠం మీదే ఉండాలి. పాఠం తప్ప ఇంకేం వినిపించడానికి వీల్లేదు. అది వర్తమానంలో జీవించడం. అక్కడ విద్యార్థిగా తన పాత్ర, తను ఎందుకు పాఠశాలకు వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, ఏం చెయ్యాలి అన్నదే వర్తమానం. అక్కడ గతం గురించి ప్రస్తావన కానీ, భవిష్యత్తు గురించి ప్రస్తావన కానీ రావడానికి వీల్లేదు. పాఠం జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్వశక్తులు కేంద్రీకరించి పాఠం వినాల్సిందే. విన్నట్లయితే వర్తమానంలో జీవిస్తున్నట్టే లెక్క. అది కరెక్ట్గా జీవించడం అంటేనే వర్తమానంలో జీవించడం. అవసరం అయినప్పుడు గతం గురించి ఆలోచిస్తాం, లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కానీ ఎక్కువగా మనం జీవితాన్ని సక్రమంగా మనం నడుపుకోవాలంటే తప్పనిసరిగా వర్తమానంలోనే జీవించాలి. వర్తమానంలో మనం ఏ పాత్రలో, ఎక్కడ, ఏ సన్నివేశంలో ఎలా ఉండాలో అలాగా మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా ఉండగలిగితేనే మన జీవితం సక్రమంగా జరుగుతున్నది అని మనం అనుకోవచ్చు. అలాగే ఒక ఉద్యోగి ఒక ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు కంప్లీట్ వర్తమానంలోనే ఉండాలి. అంటే ఆ వృత్తికి సంబంధించిన పనుల గురించి ఆలోచించాలి. ఆ వృత్తికి సంబంధించిన కార్యక్రమాల గురించే మనసులో తలుచుకుంటూ ఉండాలి. ఏకాగ్రత అంతా ఆ పని మీదే ఉండాలి. అది వర్తమానంలో జీవించడం. అలాగే ఒక లెక్చరర్ తీసుకుంటే లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠానికి సంబంధించిన ఆ వర్తమానంలో అక్కడ తను తరగతి గదిలో ఉన్నట్టు ఎలా ఉండాలో అలా ఉండడం అనేదే వర్తమానంలో జీవించడం. అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా తన పాత్ర ఏమిటి? తన లక్ష్యాలేమిటి? తను చేయవలసిందేమిటి? వీటి మీదే దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. వర్తమానంలో జీవించడం అంటే తరగతి గదిని ఎలా నిర్వహించుకోవాలి? తరగతి గదిని ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఏ విధమైన క్రమశిక్షణ పాటించాలి? ఎలాగ పాఠాన్ని అందరిలోకి బాగా చెప్పగలగాలి? అందరూ వినేలాగా ఎలా చేయాలి? అని ఆ పాత్రకి సంబంధించిన సర్వ విషయాలు ఆచరించగలగడమే వర్తమానంలో జీవించడం. అంటే ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ సన్నివేశానికి, ఆ సన్నివేశంలో నీ పాత్రకి తగినట్టు 100% 100% ఉండగలగటమే వర్తమానంలో జీవించడం. అంటే ఒక వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకచోట కస్టమర్‌గా ఉండొచ్చు, ఒకచోట ఫాదర్‌గా ఉండొచ్చు, ఒకచోట బ్రదర్‌గా ఉండొచ్చు, ఒకచోట ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు, మరో చోట ఇంకో పాత్ర. ఇలా ఏవైతే మనం పాత్రలు మన జీవితంలో ఒక రోజులో కొనసాగిస్తున్నామో ఆ పాత్రలకు సంబంధించిన సర్వ లక్షణాలని మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ పాత్రకి సంబంధించినవి. పూర్తి న్యాయం ఆ పాత్రకి చేయగలగాలి. ఆ పాత్రలో ఉన్నటువంటి హక్కులు గమనించాలి. ఆ పాత్రకు ఉన్నటువంటి బాధ్యతలు గమనించాలి. ఆ రెంటిని కూడా మనం 2 నాణ్యానికి 2 వైపులా కాబట్టి హక్కులు, బాధ్యతలు రెండింటిని కూడా సమానంగా చూస్తూ, సమానంగా అనుసరిస్తూ వర్తమానంలో జీవించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే అవసరం అయితేనే మనం గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఆలోచించాలి. కానీ అది కూడా
ఒక పాత్రలో ఉన్నప్పుడు అవసరం ఉండదు. అలా చేయకూడదు కూడా. ఒక పాఠం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ గతం గురించో, వర్తమానం గురించో అవసరం ఉండదు. తన వ్యక్తిగత జీవితం అవసరం ఉండదు. ఆ పాఠం మీదే దృష్టి ఉండాలి. ఆ పాఠం ఎలా చెప్పాలని ఉండాలి. తర్వాత ఆ పాఠానికి సంబంధించి పిల్లలు ఎలా నేర్చుకుంటారో గమనించాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే ఏదైనా పని చేస్తున్న వ్యక్తులు ఇతరత్ర చిన్న చిన్న మెకానికల్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఆ పనిలో ఉన్నట్లయితే వర్తమానంలో జీవించడం అనేది చాలా ముఖ్యం. అలా జీవిస్తూ ఉన్నట్లయితే ఆత్మగౌరవం పెరుగుతుంది. మానసికమైనటువంటి శక్తులు ఉపయోగపడతాయి. బ్రెయిన్ ఎప్పుడైతే మనము వ్యక్తి ఒక వ్యక్తి వర్తమానంలో జీవించడానికి ఖచ్చితంగా పూనుకుని ఖచ్చితంగా అలా ఉండగలుగుతున్నట్లయితే మెదడు కూడా దానికి అలవాటు పడుతుంది వర్తమానంలో జీవించడానికి. అది కూడా గతానికి కానీ భవిష్యత్తు కానీ ఆ సమయంలో ప్రిఫరెన్స్ ఇవ్వదు. ఇవ్వాల్సిన సమయంలో అది ఇస్తుంది. కానీ అక్కడ వర్తమానంలో నువ్వు జీవించడానికి కమిట్ అయి ఉంటే, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఉంటే, నీ సర్వశక్తులు కూడా ఆ వర్తమానంలో నీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే అమలుపరచగలిగితే, అమలుపరిస్తే, వర్తమానంలో జీవించాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళగలిగితే, ఆ నిర్ణయం తీసుకోక ముందు పరిస్థితి నుంచి భిన్నంగా సర్వశక్తులు నీలోంచి బయటికి వచ్చి నీ వృత్తిని లేదంటే నీ పనిని అద్భుతంగా చేసే పరిస్థితిని క్రియేట్ చేయగలదు బ్రెయిన్. మెదడు మనకన్నా చాలా శక్తివంతమైంది. మనసు లేదా జ్ఞానము, విజటము ఇవన్నీ కూడా మనకన్నా చాలా శక్తివంతమైనవి. వాటి వయసు మనం చెప్పలేం. ఈ శరీరానికి ఒక వయసు ఉంటుంది కానీ మనసు లేదా మానసిక శక్తులు ఇవన్నీ కూడా తరాల తరబడి మనలో ఉంటూనే ఉంటాయి. ఎన్నో తరాల బట్టే జ్ఞానం మనలో ఉంటుంది. జెనెటికల్గా అది మనలో వస్తుంది. వాటి నిద్రాణమైన స్థితిలో ఉంటాయి. అవన్నీ కూడా మనం వశం చేసుకోవాలి అంటే వాటిని మనం మనదైన సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా వర్తమానంలో జీవించాల్సిన అవసరం చాలా ఉంటుంది. వర్తమానంలో జీవిస్తేనే నువ్వు వర్తమానంలో జీవిస్తున్నట్టు మనసు నమ్మితేనే మనసులో ఉన్నటువంటి తరతరాల శక్తుల్ని నీకు బయటికి తీసుకొచ్చి అందజేస్తుంది. అంటే నీలోనే నీకు తెలియని వ్యక్తిని నీకు పరిచయం చేస్తుంది. నీలోనే నీకు తెలియని నిద్రాణమైన శక్తులు నీకు బయటికి తీసుకొస్తుంది. ఒక సమయంలో నువ్వు ఒక సింహంలా వ్యవహరించాలి అంటే అక్కడ వర్తమానంలో నువ్వు జీవించగలిగితే, ఏకాగ్రతగా ఉండగలిగితే నీలో ఆ సింహం బయటికి వస్తుంది. నీలో ఆ పాత్ర బయటకు వస్తుంది. ఆ లక్షణాలు నీలో వస్తాయి. మరొక చోట మరొక పాత్రలో రకంగా ఉండదలుచుకుంటే దానికి సంబంధించిన శక్తులు బయటకు వస్తాయి. అంటే ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి అనుభవాలు, జ్ఞానాలు ఇవన్నీ కూడా మనసులో ఉండడం కారణంగా అవి నిద్రాణమైన ఉన్న స్థితి కారణంగా వాటిని మనం మేల్కొల్పగలిగితే సర్వశక్తులు మనలో ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది. ఒక బలహీనుడు తను బలహీనుడిగానే భావిస్తూ ఉన్నంతకాలం, దానికి తగ్గట్టుగానే నడుస్తున్నంతకాలం బలహీనంగా కొనసాగుతూ ఉంటుంది. మనసులో బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. నువ్వు బలహీనత గురించి ఎక్కువ ఆలోచిస్తే, బలహీనతగానే వర్తమానంలో జీవించదలుచుకుంటే, బలహీనతకి సంబంధించి అనేక బలహీనతలు నీలో మనసు పంపిస్తూ ఉంటుంది. నువ్వు బలహీనతగానే మిగిలే పరిస్థితి ఉంటుంది. లేదు నువ్వు వర్తమానంలో జీవిస్తూ బలంగా ఉండదలుచుకున్నట్లయితే అది కూడా మానసిక శక్తులు ఉంటాయి. అవి కూడా మనసులో అన్ని రకాలు ఉంటాయి. అయితే దేన్ని నువ్వు నీ జీవితంలో కోరుతావు, దాన్ని ఏ రకంగా నువ్వు దాన్ని ఆచరిస్తావు, ఎంత తీవ్రంగా దాన్ని వాంఛిస్తావు అన్న దాని ప్రకారం అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న శక్తులు నీలోనూ ఉంటాయి. కానీ నీ ఆచరణే దానికి ప్రధానం. అది బయటపడ్డానికి దానికి ప్రధానమైన ఆచరణ వర్తమానంలో జీవించడం. ఎప్పుడైతే వర్తమానంలో జీవించాలని నిర్ణయం తీసుకుంటావో ఖచ్చితంగా మనసు దానికి సంబంధించిన శక్తులు బయటికి తీసుకోవడానికి మనసులోకి అన్వేషణలోకి వెళుతుంది. ఖచ్చితంగా అన్వేషణలో అనేక శక్తులు బయటకు వస్తాయి. నీకే తెలియని నీలో అన్ని శక్తులు ఉన్నాయా, ఇవి నాలో ఎక్కడున్నాయి నాకు తెలియదే అనిపించే అన్ని గొప్ప శక్తులు నీలోంచి బయటకు వస్తాయి. అలాంటి శక్తులు నీ సొంతం కావాలంటే, అలాంటి బలం నీ సొంతం కావాలంటే, నిన్ను నువ్వు మార్చుకోదలుచుకుంటే, నువ్వు బలోపేతలుగా చేసుకోదలుచుకుంటే వర్తమానంలో జీవించడం అనేది చాలా ప్రధానం.
వర్తమానంలో జీవించగలిగితే సర్వశక్తులు వర్తమానంలో బయటికి వస్తాయి, నిన్ను అనుసరిస్తాయి, నిన్ను బలోపేతం చేస్తాయి, నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇస్తాయి. అంచేత వర్తమానంలో జీవించడం అంటే నువ్వు ఏ పాత్రలో ఉన్నావు, ఏ సన్నివేశంలో ఉన్నావు, ఏ వాతావరణంలో ఉన్నావు, దానికి తగినట్టు పూర్తిగా మనసంతా కూడా మార్చుకోవాలి. దానికి సంబంధించిన హక్కులు, బాధ్యతలు, ఇతరత్రా ఏ విషయాలు ఉన్నా వాటికి సంబంధించిన వాటి మీదే మనసు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మనసులో ఉన్న శక్తులు మేలుకుంటాయి. నిద్రణమై ఉన్న శక్తులు, నీకే తెలియని శక్తులు నీలో బయటకు వస్తాయి, నిన్ను ఉన్నతుడుగా తీర్చిదిద్దుతాయి. అంత గొప్పవాడే నువ్వు కావాలని నువ్వు ఆశిస్తే, నువ్వు తలుచుకుంటే సాధ్యము, ఇంకోళ్ళు చెప్తే సాధ్యం కాదు. నీలోని శక్తులను మేల్కొల్పగలిగితే, వర్తమానంలో జీవించగలిగితే తప్పనిసరిగా అంత ఉన్నతుడివి, అంత గొప్పవాడి అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది, తప్పనిసరిగా ఉంది, తప్పనిసరిగా ఉంది. దానికి నువ్వు చేయవలసింది వర్తమానంలో జీవించడం. ఆ వాతావరణానికి, ఆ సన్నివేశానికి, ఆ పాత్రకి తగినట్లు 100కి 100% నువ్వు ఆలోచించగలిగితే, ఆ పాత్రకి న్యాయం చేయగలిగితే, ఆ పాత్రని అనుసరించగలిగితే తప్పనిసరిగా నీలోని నిర్ధారణమైన శక్తులు బయటకు వస్తాయి, నిన్ను గొప్ప ఉన్నతుడుగా చేస్తాయి. నీకే తెలియనంత ఉన్నత స్థితికి నిన్ను చేర్చగల అవకాశం మనసులో ఉన్న శక్తులకి ఉంది. అది ఖచ్చితంగా చేరుస్తుంది కూడా. కాబట్టి మనం ప్రయత్నం చేయవలసింది వర్తమానంలో జీవించడం. తద్వారా గొప్ప శక్తులు మనం ఉపయోగించుకోగలగటం, ఉన్నతుడుగా మారగలగటం.